ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ప్రశ్నించకుండా ఈ గోమాతని తాకమ్మ. ఈ శుభదినాన ఈ శుభదినాన నీ ఇంట్లో కోట్ల రూపాయలు, అలాగే శుభవార్తలు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ సందేశం నువ్వు విన్నావు అంటే గనక నీకు 7 జన్మల పాపం తొలగి నీకు 100 జన్మల పుణ్యం కలుగుతుంది బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు మన కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ ఈరోజు కేవలం 32 గంటలు మాత్రమే, అంటే రోజుకి 24 గంటలు, అంటే 2 రోజులకి 48 గంటలు. ఈ యొక్క 48 గంటల్లోపు, అంటే నీకు సరిగ్గా టైం చెప్తున్నానమ్మా, 32 గంటల్లో 3 కోట్లు 3 శుభవార్తలు తల్లి. ఖచ్చితంగా అవేంటి అనేది కూడా ఇప్పుడు నేను నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను, జాగ్రత్తగా వినిబిడ్డ. ప్రతి మనిషి జీవితంలో కూడా ఆనందాలు, సంతోషాలు, శుభవార్తలు వినాలి అని చెప్పి ఆ మనిషి ఎదురు చూస్తూ ఉంటాడు. జీవితంలో లేచిన దగ్గర నుంచి ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉంటాడు. ఈ కష్టాలు దూరం అవ్వాలి అని చెప్పి ఈరోజు ఈ వార్త వింటే బాగుంటుంది, నేను అనుకున్నటువంటి మాటలు నెరవేరితే బాగుంటాయి, నా కోరికలు నెరవేరితే బాగుంటాయి అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు. అలాగే నీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మనుషులను చూసి నీ ముందు నీ మాట, నీ వెనుక మరొక మాట మాట్లాడే వ్యక్తుల యొక్క మనస్తత్వాలు గ్రహించి నీ యొక్క మంచితనాన్ని ఆసరాగా వాడుకొని నిన్ను కేవలం పనులకు మాత్రమే ఉపయోగించుకొని తర్వాత పక్కకు నెట్టేసి మనుషుల్ని కూడా నీ దగ్గర వాళ్ళలోనే నువ్వు చుట్టూ ఉన్నావు. ఏది ఏమైనా కూడా మంచివారా, వారు ఎప్పుడూ కూడా భగవంతుడు మంచి చేస్తారు అన్నట్లుగా నువ్వు పడినటువంటి కష్టాలకు, బాధలకు, సమస్యలకు అన్నింటికీ కూడా కేవలం 32 గంటల్లో ఫుల్ స్టాప్ అనేది పడబోతుందమ్మా. ఈ 32 గంటలలోపు నువ్వు చేయవలసినటువంటి 3 ముఖ్యమైన పనులు. అందులో మొదటిది ఏంటి అంటే గనక, నువ్వు ఖచ్చితంగా ఈ 32 గంటల్లోపు ఏదైనా నీకు దగ్గరలో ఉన్నటువంటి గోమాత దగ్గరకు వెళ్ళి చక్కగా గోమాతను పూజించుకొని గోమాతకు ఇష్టమైనటువంటి ఆహారం అనేది సమర్పించి పెసలు, బెల్లంతో కలిపి తినిపించడం, అలాగే పచ్చగడ్డి కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ ఏవైనా కానీ గోమాతకు తినిపించు. ఒకటి. రెండవ పని వచ్చేసి, నీవు ఎవరికైనా సరే చెప్పులను దానం చేసే ప్రయత్నం చేయి. ఈ విధంగా నువ్వు చెప్పులను దానం చేయటం వల్ల నీకున్నటువంటి సకల దరిద్రపు బాధలన్నీ కూడా తొలగిపోయి నువ్వు అనుకున్న కార్యాలు అనుకున్నట్లుగా సకాలంలో జరిగిపోతాయి. కొన్ని రకాలైనటువంటి అనుకున్న పనులు సమయంలో జరగకపోవటం వల్ల నీ పనులకు కొంతమంది నరఘోష చూపు, దిష్టి, ఆ ప్రభావాలు అనేవి ఎదురుపడటం వల్ల నీ సమస్యలకు అడ్డుతెర అనేది పడకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో
సమస్య అనేది నిన్ను వెంటాడి వేధించి బాధకు గురి చేస్తూ ఉంది. కాబట్టి ఆ సమస్యల నుంచి నువ్వు బయటపడాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పని చేసి తీరు తల్లి. ఇక మూడవ పని వచ్చేసి, నువ్వు ఏదైనా కానీ ఈ 32 గంటల లోపు పరమేశ్వరుడి దేవాలయానికి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి, శివాలయంలో నందిని అంటే నవగ్రహాలు ఉన్న చోట దగ్గరికి వెళ్ళి, నవగ్రహాలలో శని భగవానునికి నూనెతో తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డుని నైవేద్యంగా సమర్పించి, అదేవిధంగా నువ్వుల నూనెతోటి దీపాన్ని వెలిగించరా. ఈ విధంగా చేయటం వల్ల నీకున్నటువంటి వ్యతిరేకపు గ్రహాల యొక్క అనుకూల స్థితి ఏర్పడి నువ్వు అనుకున్నటువంటి కార్యాలు అనుకున్న సకాలంలో జరుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఈ విధంగా నువ్వు ఈ 3 పనులు చేయటం వల్ల నువ్వు వినబోయే 3 శుభవార్తలు అంటే, మొదటిది, నీవు ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యతోటి బాధపడుతూ ఉన్నావు కదా, ఈ అనారోగ్యం అనేది కుదుట పడుతుంది. రెండవది, నీకు ఎవరైతే ధనం ఇవ్వాలి అనుకుంటున్నారో, ఎవరి దగ్గర నువ్వు అప్పు అనేది నువ్వు ఎవరికి ఇచ్చావో వారు ఇవ్వలేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఆ ధనం అనేది నీ చేతికి దక్కుతుంది. ఇక మూడవ విషయం వచ్చేసి, మీ కుటుంబంలో కలహాలు అనేవి దూరమైపోయి నీ యొక్క భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పిల్లల మధ్య సఖ్యత, ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత, ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి నువ్వు చేస్తున్నటువంటి వృత్తి యందు నీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఈ 3 శుభవార్తల కారణంగా నీవు ఏదైతే నీకున్నటువంటి స్థిరాస్తి ఉందో, ఆ స్థిరాస్తి కూడా నీకు ధనం అనేది, ఆదాయం అనేది రెట్టింపు అనేది పెరిగి నువ్వు కోరుకున్న దానికంటే కూడా రెట్టింపు అనేది ఖరీదు పలుకుతూ ఉంటుంది. దీని కారణంగా నీకు చాలా సంతోషం అనేది దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి పనులు చెయ్యి. అదేవిధంగా ఈ 3 శుభవార్తలు కూడా నువ్వు ఖచ్చితంగా 32 గంటల లోపు వింటావని చెప్పి ఈరోజు నీకు నీ బాబాని, నీ సాయి తండ్రిని, నీ కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా. అర్థమైంది కదా తల్లి? నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తావు కదా? అలా చేస్తే గనక నీ ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి లక్ష్మీదేవి మళ్ళీ అడుగు పెట్టాలి. నీ ఇంట్లోకి ఆ తల్లి అడుగుపెట్టి నీకు అడుగుపెట్టి కావలసినంతటువంటి సంపదన అనేది కూడబెడుతుందమ్మా. నీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. నీ బాబాని చెప్పాను కదా, లక్ష్మీదేవి నీ కష్టాన్ని చూసి నీ కోసం ఇలాంటి వరాలని తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు కూడా నువ్వు ఒక సంపదుడిగా, సంపాదవంతుడిగా, ఐశ్వర్యం కలిగి ఉండాలి అని చెప్పి నీ ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టకుండా ఉండాలి అంటే నువ్వు ఈ పనులన్నీ కూడా చెయ్యి. అప్పుడే లక్ష్మీదేవి నీ ఇంట్లో ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చుంది. ఇంట్లో ఉండేటువంటి రాళ్ల ఉప్పు, ఆ ఉప్పు ఉన్నటువంటి డబ్బాలో కూడా నువ్వు ఏదైనా ఒక చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా కూడా నీ ఇంటి నిండా కూడా డబ్బు అనేది నిండిపోతుంది. కల్లుప్పును నిల్వ చేసుకునే ప్రయత్నం కూడా చేయి తల్లి. నీ ఇంటిని, ఇల్లు తుడుచుకునేటప్పుడు ఆ కల్లుప్పు అనేది వేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకో. అలాగే ప్రతి శుక్రవారం కూడా నీ కల్లుప్పు డబ్బా నిండా కూడా కొత్తగా ఒక ఉప్పు ప్యాకెట్ని తెచ్చి ఉప్పు అనేది పోసిపెట్టమ్మా. ఈ విధమైనటువంటి పనులన్నీ కూడా చేసినప్పుడు నీ ఇంట్లో ఇలాంటి ఒక 3 శుభవార్తలు, అలాగే 3 కోట్ల డబ్బుతో అనేది నీ ఇల్లు నిండిపోతుంది. ఎప్పుడు కూడా సుఖంగా, సంతోషంగా ఉంటారు. చెప్పాను కదా, నీ బాబా మీద నమ్మకం పెట్టి నేను చెప్పింది చేయి తల్లి. నీ సాయి తండ్రి ఏది చేసినా నీ మంచి కోసమే కదా. నీ సాయి తండ్రి మీద నమ్మకంతో చెయ్యమ్మా. నీకంతా కూడా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు? సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.